ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకుడు మహిళతో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కారులోనే పాడు పనిచేస్తూ స్థానికులకు దొరికిపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇక తనను వదిలిపెట్టమంటూ కాళ్ళ బేరాన్ని దిగాడు. ఎక్కడ ఈ ఘటన అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో వెలుగులోకి వచ్చింది ఘటన. ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా ఉన్నారు రాహుల్ వాల్మీకి. తన వాహనంలో వివాహితతో అభ్యంతరకర ప్రవర్తన చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. షికార్పూర్ కొత్వాలీ శ్మశాన వాటిక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటిక దగ్గర పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా ఈ తతంగం కొనసాగిస్తున్నాడు. కారును చూసి దగ్గరకు వెళ్ళాలి స్థానికులు. కారులో ఓ వివాహితతో ఎస్సీ మోర్చా సెక్రటరీ రాసలీలలు కొనసాగించాడు. విషయం బయటకు రావడంతో ప్రజల కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరాడు జిల్లా నాయకుడు రాహుల్ వాల్మీకి. బీజేపీ లీడర్తో ఉన్న మహిళ ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు రాహుల్ వాల్మీకి. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జిల్లా నాయకుడి చర్యలపై దర్యాప్తుకు ఆదేశించింది. రాహుల్కు వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం రేపింది. బీజేపీకి చెందిన రాహుల్ వాల్మీకి ఓ వివాహిత మహిళను కారులో తీసుకొని స్థానికంగా ఉండే ఓ శ్మశానం వద్దకు వెళ్ళాడు. అక్కడికి వచ్చిన కొంతమంది స్థానికులకు ఆ కారు అనుమానాస్పదం కనిపించింది. దీంతో దగ్గర వెళ్ళి చూస్తే ఆ కారులో రాహుల్ వాల్మీకి మరో మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నాడు. దీంతో కారులోంచి బయటకు రావాలని స్థానికులు కోరగా వారు బయటకు వచ్చి తమను వదిలివేయాలంటూ కాళ్ళు పట్టుకున్నారు. ఇక దీంతో ఈ క్రమంలో వారిని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బీజేపీ షెడ్యూల్ కాస్ట్ ఫ్రంట్ బాధ్యతలను రాహుల్ చూసినట్టు తెలిసింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రాహుల్ పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. भैया मैं तुम्हारे पैर पकड़ूं भैया तो कालम हो फोटो मिल जाती हो तो मैं जानूंगा कौन की बहू है। सुन यह भगा देता भैया मैं तुम्हारे पैर पकड़ूं भैया तुम्हारे प्रधान सॉरी भैया मैं तुम्हारे पैर पकड़ूं भैया 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 मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया बाहर और बाल है ना वहाँ से भैया ये तुम्हारे पैर पकड़ रहा हूँ भैया तुम्हारे पैर पकड़ भैया तुम्हारे पैर पकड़ रहा हूँ भैया बैठो करो भैया मैं तुम्हारे पैर पकड़ूं भैया तो कालम हो फोटो मिल जाती हो तो मैं जानूंगा कौन की बहू है। सुन यह भगा देता भैया मैं तुम्हारे पैर पकड़ूं भैया तुम्हारे प्रधान सॉरी भैया मैं तुम्हारे पैर पकड़ूं भैया 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 मैं तुम्हारे ఇటీవలే మధ్యప్రదేశ్ చెందిన బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ ఠాకర్ శృంగార లీలలు ఇంటర్నెట్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లోని మందసార్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ గత మేలో ఢిల్లీ ముంబై 8 లేన్ ఎక్స్ప్రెస్ వేపై కారు ఆపి ఓ మహిళతో అసభ్యకర కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆ ఘటన మరొక ముందు యూపీలో మరో బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం కలకలం రేపింది. దీంతో స్థానికంగా దీనిపై చర్చ జరుగుతుంది. యూపీ బులంద్ షహర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బీజేపీ నాయకత్వం కూడా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వీడియోలో కనిపిస్తున్న మహిళ హనీ ట్రాప్ ఫలితమని ఆరోపిస్తూ 6 వ్యక్తులపై దోపిడీ, క్రిమినల్ బెదిరింపు కేసులు అలాగే దాడి ఆరోపణ చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో కేసు ఇప్పుడు నాటకీయ మలుపులైతే తిరుగుతోంది. బీజేపీ నాయకుడు పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ మోర్చా చెందినటువంటి నేత రాహుల్ వాల్మీకి వైరల్ వీడియోలో దిగ్భ్రాంతికరమైన వివరాలైతే వెలుగులోకి వచ్చాయి. బులంద్ షహర్ శ్మశాన వాటిక దగ్గర వివాహిత మహిళతో రాజీ పడుతూ ఆయన పట్టుబడ్డారని సమాచారం. వీడియోలో కనిపించిన మహిళ ఈ వీడియో హనీ ట్రాప్ ఫలితమని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో కేసు నాటకీయ మలుపులు తిరుగుతుంది. 6 వ్యక్తులపై ప్రస్తుతం ఆరోపణలు చేస్తుంది ఆ మహిళ. రాహుల్ను బలవంతంగా ప్యాంటు విప్పించారని, ప్రతిఘటించినందుకు కొట్టారంటూ ఆ మహిళ చెప్తోంది. వివాహిత అయిన దళిత మహిళ తన అధికారిక ఫిర్యాదులో 7 నెలల క్రితం కేలావన్ గ్రామ సమీపంలో బీజేపీ నాయకుడు వాల్మీకితో కలిసి కారులో కూర్చునుండగా చోటల్ శర్మ, ఉమేష్ ప్రధాన్ అలాగే లలిత్ శర్మతో సహా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తమను చుట్టుముట్టారంటూ చెప్తోంది. ఇక ఎఫ్ఐఆర్ ప్రకారం వారు కులతత్వ భావన, దుర్భాషలతో వారిని వేధించినట్టుగా కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఈ కేసు అయితే మలుపులు తిరుగుతుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా సంచలనంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ బులంద్ షహర్ యొక్క
శ్మశాన వాటిక సాలేపూర్ ధానక్షేత్రం యొక్క శ్మశాన ఘాట్ ఉంది. ఇది ఆ గ్రామీణ శ్మశాన వాటిక గారు చెప్తున్నారు. కానీ ఈ పరిసరాల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకొని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురైంది. స్థానికంగా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి. బీజేపీ నేత ఇలాంటి ఘటనకు పాల్పడంతో ఒకసారిగా ప్రతిపక్షాలకు ప్రస్తుతం ఇది మంచి అస్త్రంగా దొరికింది. सॉरी भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया 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 मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया ये बाहर और बाल है ना वहाँ से भैया ये तुम्हारे पैर पकड़ रहा हूँ भैया तुम्हारे पैर पकड़ भैया तुम्हारे पैर पकड़ रहा हूँ भैया गाड़ी में बैठो करो भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया भैया आपका जो कालम है आपका हम वोट मिल जाते हो तो मैं जानूंगा कौन की बहू है। सुन ये भगा देता भैया मैं तुम्हारे पैर पकड़ भैया तुम्हारे प्रधान जी सॉरी भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया 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 मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया ये बाहर और बाल है ना वहाँ से भैया ये तुम्हारे पैर पकड़ रहा हूँ भैया तुम्हारे पैर पकड़ भैया तुम्हारे पैर पकड़ रहा हूँ भैया गाड़ी में बैठो करो भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया भैया ప్రస్తుతం ఈ వీడియో బులంద్ షహర్ బీజేపీ నాయకుడు సంబంధించిన ఆరోపణలతో ఒకసారిగా వేడెక్కుతోంది. నిజంగా ఇలాంటి వాటి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏకంగా శ్మశాన వాటికే వేదికగా మార్చుకున్నాడు. ఎంతటి దుర్మార్గం! ఇలాంటి నీచపు పనులకు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన కొంతమంది నేతలు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తమపై దాడికి వచ్చిన ఆ 6 బలవంతంగా ఇలాంటి పనులు తమతో చేయించి తమ దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారంటూ ఆ మహిళ చెప్పడం ఇప్పుడు కోసమెరుపు. ఇప్పటికే తమ దగ్గర దాదాపు 10 లక్షల వరకు కూడా బెదిరించి తీసుకున్నట్టుగా ఆ మహిళ ఆరోపిస్తుంది. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న బీజేపీ నేతకు సంబంధించిన ప్యాంటు బలవంతంగా విప్పించారంటూ కూడా ఆ మహిళ ఆరోపిస్తుంది. కానీ వాస్తవానికి స్థానికులు చెప్తుంది ఆ నేత ఆ శ్మశాన వాటిక దగ్గర ఆ కారులో ఆ మహిళతో చాలా అసభ్యకరమైనటువంటి రీతిలో అసభ్యకరమైనటువంటి పొజిషన్లో ఉండగా పట్టుకున్నామంటూ చెప్తున్నారు. నిజంగా అసలు ఇలాంటి ఘటనలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. కొన్ని ఘటనలు తలుచుకుంటే నిజంగా అంటే వీటిలో నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆమె ఆ మహిళ ఆరోపిస్తోంది తమని కావాలని ఇలాంటి చోటుకి తీసుకొచ్చి అక్కడ ఇరికించారంటూ మహిళ ఆరోపించడం ఇప్పుడు కొసమెరుపు. కానీ అసలు వాస్తవం ఏంటనేది పోలీసుల నిర్ధారణలో తెలియాల్సి ఉంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వివాహితర సంబంధం కొనసాగిస్తున్న రాహుల్ వాల్మీకి ఆ మహిళను ఏకంగా కారులో ఆ ప్రాంతానికి తీసుకొచ్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి ఆమెతో అలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడ్డట్టుగా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. నిజంగా ఈ రాహుల్ను బలవంతంగా ప్యాంటు విప్పించారని ప్రతిఘటించినందుకు కొట్టారంటూ మహిళ చెప్తోంది. వివాహిత అయిన దళిత మహిళ ఆ అధికారిక ఫిర్యాదులో అదే విషయాన్ని చెప్తుంది. ఇంకా అంతేకాదు తమ దగ్గర నుంచి 6 కొంతమంది బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఇప్పటివరకు 15 లక్షల వరకు వసూలు చేశారని ఇంకా డబ్బు డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్తోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్మశాన వాటిక దగ్గర ఆపి ఉంచిన కారులో బీజేపీ నాయకుడు రాహుల్ వాల్మీకి ఆ మహిళతో చాలా అసభ్యకర స్థితిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. వాల్మీకి వారిని వెళ్ళనివ్వమని వేడుకుంటూ వారి పాదాలను తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నటువంటి వీడియోలు అవి. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆ వీడియోలో అసలు వాస్తవం ఏంటి, నిజంగా ఇది ఫ్యాక్ట్ చెక్ జరగాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా దీనిపై నిర్ధారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ స్థానికులు చెప్తున్న ఘటన ప్రకారం రాహుల్ వాల్మీకి అనే ఆ బీజేపీ నేత మరొక వివాహితతో పక్కింటి లేడీతో శృంగారం జరుపుతున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ కారులో ఆ బీజేపీ నేత ఆ మహిళతో ఆ వివాహితతో శ్మశానం దగ్గర కారులో శృంగారం జరిపితే వానంత దిక్కుమాలిన పనికి మాలిన నాయకుడు ఇంకోడు ఉండడనేది సత్యం. ఎందుకంటే అక్కడ అదే కనుక నిజమైతే అదే నిజం అంటున్నారు స్థానికులు. కానీ ఇక్కడ మహిళ
తిరిగి ప్లేట్ ఫిరాయించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళపైన కేసు పెట్టినట్టుగా చెప్తున్నారు. కానీ నిజంగా ఇలాంటి కొన్ని దిక్కుమాలిన ఘటనలు చూస్తే కనుక సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి సభ్య సమాజం కూడా ఇప్పుడు జరుగుతుంది. అది బీజేపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. అరే అసలు అర్థం కాదు, కనీసం వీడికి స్థలం దొరకలేదా, శ్మశానమే దొరికిందా? ఇంతటి దిక్కుమాలిన వ్యవహారాలు, ఇలాంటి వ్యవహారాలు సాగించడానికి అసలు ఇంకో ప్లేసే లేదా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నిజంగా అసలు ఏమనాలో వీళ్ళని, ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ప్రస్తుతం మన రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ వ్యవస్థ ఉంది. ఇలాంటి వాటి వల్ల కొంతమందికి చెడ్డ పేరు వస్తుంది. నిజంగా చెప్పాలంటే వీటిని మనం ఏ రకంగా, ఏ కోణంలో ఇక్కడ మనం సమర్థనీయ అంశాలు కాదు. అది వివాహేతర సంబంధం, అది కూడా వివాహేతర సంబంధాన్ని మరీ శ్మశానాల దగ్గర కూడా బహిర్గతం చేసుకునే ఒక కారులో స్థలమే దొరకనట్టు ఆ కారులో అసలు చాలా పనికి మాలిన వ్యవహారంగానైతే ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇలాంటి వాటిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు, చాలా సీరియస్గా వ్యవహరించాలంటూ కోరుతున్న పరిస్థితి. నిజంగా ఇలాంటి ఘటనల గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సిగ్గుతో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఈ ఘటనలు సభ్య సమాజం తలదించుకునే ఘటనలు కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి. దాంట్లో సాక్షాత్తు ఒక పార్టీకి చెందిన నేతలు ఉంటారు, నలుగురికి ఆదర్శంగా ఉండవలసినటువంటి కొంతమంది నాయకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండడం మరీ దౌర్భాగ్యం. గతంలో కూడా మొన్న లాస్ట్ మంత్లో మధ్యప్రదేశ్లో జరిగింది. అది ఏకంగా 6 లైన్ 8 లైన్ హైవేపై కారు ఆపి అక్కడ ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ నేత పట్టుబడ్డాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే వీళ్లకు ఆ పైత్యం, ఆ మదం తలకెక్కి ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారా, లేదా కళ్ళు మూసుకుపోయి ఇలాంటి వ్యవహారాలకు ఒడిగడుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. నిజంగా శ్మశాన వాటిక దగ్గర రాసలీలు అంటే ఒకసారి ఊహించుకొని ఎంత దారుణంగా ఉంటుంది. అది కారులో ఆ కారులో స్థానికులు వెళ్ళేసరికి అక్కడ ఏదో సరే ఒక అభ్యంతరకర స్థితిలో ఉన్నారు, పట్టుకున్నామని స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆమె మాత్రం మళ్ళీ రివర్స్ కేసు పెట్టిన పరిస్థితి. సరే వాటెవర్ ఏదేమైనా అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది, బతిమాలుతున్నాడు ఆ నేత, మమ్మల్ని వదిలిపెట్టండి, ఇంకా మేము ఇలాంటి చేయమంటూ బతిలాడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి ఘటనలన్నీ కూడా నిజంగా చాలా జుగుప్సాకరంగా, అభ్యంతరకరమైనటువంటి కొన్ని ఘటనలు ఇట్లాంటివి ఉంటాయి. వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం, దయచేసి ఇలాంటి వాటిని చూపించడం ద్వారా మిమ్మల్ని కేవలం అప్రమత్తుల్ని చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పడం ద్వారా మన వ్యవస్థలో కొంతమంది ఆదర్శంగా ఉండే నాయకులు ఏ రకమైనటువంటి నీచమైన ధోరణితో వ్యవహరిస్తున్నారనేది మనకి ఇక్కడ కళ్ళకు కడుతున్న ఉదాహరణ. ప్రస్తుతం దాన్ని మీకు చూపిస్తున్నాం. యూపీలోని బులంద్షహర్లో చోటు చేసుకుంది ఘటన. పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు రాహుల్ వాల్మీకి. బీజేపీ అధిష్టానం అయితే ప్రస్తుతం సీరియస్ అయింది, పార్టీ నుంచి అతను సస్పెండ్ చేసింది. జిల్లా నాయకుడి చర్యలపై అయితే దర్యాప్తుకు ఆదేశించింది. सॉरी भैया, मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया, मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया, मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया, बाहर और बाल है ना वहाँ से भैया तुम्हारे पैर पकड़ रहा हूँ भैया, तुम्हारे पैर पकड़ भैया, तुम्हारे पैर पकड़ रहा हूँ भैया, भैया मैं तुम्हारे पैर पकड़ रहा हूँ भैया, फोटो मिल जाती हो तो मैं जानूंगा।